సీనియర్ నటుడు వీకే నరేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 20 సోమవారం రోజున పుట్టినరోజు అయితే ఒకరోజు ముందే నరేష్ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు పవిత్ర లోకేష్. కేక్ కట్ చేయించి విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పవిత్ర లోకేష్ తన జీవితంలోకి వచ్చిన తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయంటూ చెప్పుకొచ్చారు. అలాగే తన తల్లి విజయ నిర్మలని గుర్తు చేసుకున్నారు. వీకే నరేష్ తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. తన తల్లి విజయ నిర్మలకి పద్మ అవార్డు రాకపోవటం దురదృష్టకరం అంటూ నరేష్ అన్నారు. 46 చిత్రాలకి దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా విజయ నిర్మల రికార్డు సృష్టించారు అంటూ నరేష్ అన్నారు. తన తల్లికి పద్మ అవార్డు కోసం ఢిల్లీ వరకు వెళ్లినా ఫలితం లేదని నరేష్ చెప్పారు. ఈ మేరకు విలేకరులు అడిగిన ప్రశ్నలకి నరేష్ బదులిచ్చాడు. నా తల్లి విజయ నిర్మలకి పద్మ అవార్డు రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ అవార్డుకు విజయ నిర్మల పేరు రికమెండ్ చేశారు. నా తల్లికే కాకుండా చాలా మంది గొప్పవారికి పద్మ అవార్డులు రావట్లేదు. బీజేపీ ప్రభుత్వం అవార్డులను ఇస్తుండటం సంతోషం. తనయుడిగానే కాకుండా చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తిగా ఆ పురస్కారం కోసం మళ్లీ ప్రయత్నిస్తాను. విజయ నిర్మల సహా చిత్ర పరిశ్రమకి విశేష సేవలందించిన వారికి అవార్డులు ఇవ్వాలి అంటూ నరేష్ కోరారు. అనంతరం తన సినిమాల గురించి కూడా నరేష్ చెప్పారు. ఇటీవల 40 రోజుల్లో 22 కథలు విన్నట్టు చెప్పారు. ఈ మధ్య కాలంలో నేను చాలా కథలు విన్నాను. వాటిలో నాకు నచ్చినవి సెలెక్ట్ చేశా. ప్రస్తుతం 2 సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నా. ఓటీటీల్లోనూ చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. నటించటంతో పాటు కొన్ని కథలు కూడా రాస్తున్నా. ఓ కథను నిర్మాతలు ఓకే చేసి సెట్స్ పైకి వెళ్లేలోపు యాక్టింగ్ బాధ్యతతో దాన్ని మధ్యలోనే ఆపేశా. కానీ తప్పకుండా త్వరలోనే డైరెక్షన్ చేస్తా. ఇక చిత్రం బళారే విచిత్రం, శ్రీవారికి ప్రేమలేఖ పార్ట్ 2 స్టోరీలు ప్రారంభించాను. అమ్మ బయోపిక్ చేయాలనే ఆలోచన కూడా ఉంది. నా బయోపిక్ గురించి నువ్వు రాయి అని అమ్మ నాతో చాలాసార్లు చెప్పింది. 3 పేజీలు రాశా అంటూ నరేష్ చెప్పారు. అనంతరం స్టేజ్ మీద నరేష్తో కేక్ కట్ చేయించారు పవిత్ర లోకేష్. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేష్ వేసుకున్న షర్ట్ తాను కొనిచ్చిందే అంటూ సరదాగా అన్నారు. ఇక పవిత్ర రాకతో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి నరేష్ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. పవిత్ర వచ్చాక టైటానిక్ ఒడ్డుకు చేరిందంటూ కామెంట్ చేశారు. ఇలా సోమవారం పుట్టినరోజు జరుపుకుంటున్న నరేష్ 65వ పడిలోకి అడుగు పెట్టబోతున్నారు.